ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. వీడియో చూస్తున్న అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. మరొక 4 రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ మాసం అంటే ఏమిటి? శ్రావణ మాస విశిష్టత ఏంటి? శ్రావణ మాసంలో ఆచరించాల్సిన నియమాలేంటి? ఏ ఏ దేవత ఆరాధనలు చేయాలి? ఏ రోజున ఏ పండగ సంభవించింది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. మరి శ్రావణ మాసానికి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది? ఏ రోజున ఏ దేవతను ఆరాధించాలి? ఆరాధిస్తే వచ్చే సత్ఫలితాలు ఏమిటి? ఇట్లాంటి మొత్తం విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అంతటినీ కూడా చూడండి. మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరూ ఈ వీడియోని చూసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్దాం. ముఖ్యంగా శ్రావణ మాసము అంటే మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసాన్ని మహాలక్ష్మీదేవికి సంబంధించిన మాసంగా కూడా ముఖ్యంగా చెప్పబడింది. అలాగే మహాలక్ష్మీదేవితో పాటు శివుడిని, పార్వతీదేవిని మరియు గౌరీదేవిని కూడా విశేషంగా పూజించడం అనేది చాలా ముఖ్యంగా చెప్పబడింది. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతము ముఖ్యంగా మనకి గుర్తొస్తాయి. అవే కాకుండా శ్రావణ మాసంలో సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు కూడా చాలా విశేషమైనవిగా చెప్పబడ్డాయి. కాబట్టి శ్రావణ మాసంలో మనం ఏ దేవుళ్ళని ఆరాధించాలనే విషయాన్ని ముందుగా మనం చర్చించుకుందాం. ముఖ్యమైన మాసాల్లో శ్రావణ మాసం కూడా చాలా సత్ఫలితాన్ని ఇచ్చే మాసంగా కూడా చెప్పబడింది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని ఆరాధించడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని అందరికీ తెలిసిన విషయమే. దానితో పాటు శివారాధన కూడా చాలా సత్ఫలితం ఇస్తుందని మీ అందరికీ తెలుసా? శ్రావణ మాసంలో శుక్రవారం ఎంత విశేషమైనదో సోమవారం కూడా అంతే విశేషమైనదిగా చెప్పబడుతుంది. ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళు శ్రావణ మాసంలో సోమవారాల్ని చాలా విశేషంగా శివారాధనను గావిస్తారు. శివుని కృపకు పాత్రలు అవ్వాలంటే తప్పకుండా శ్రావణ సోమవారాలను కూడా ఆచరించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా శ్రావణ మాస ప్రత్యేకం. ముందుగా శ్రావణ సోమవారాల గురించి చెప్పుకుందాం. శ్రావణ సోమవారాలు అనేవి శివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు గావించి ఇంట్లో శివారాధన చేసుకుని తప్పకుండా శివాలయాన్ని సందర్శనం చేసుకుని శివలింగానికి అభిషేకాలు, బిల్వదళాలతో అర్చన, అలాగే పంచాక్షరి జపాన్ని కూడా ఆ రోజు చాలామంది భక్తులు చేస్తూ ఉంటారు. అలాగే ఉపవాసం ఉండి శివుని అర్చించే విధానం కొంతమందిది. తప్పకుండా ఉపవాసం చేయాలనేది తప్పనిసరి కాకపోయినా మన ఆరోగ్యరీత్యా మనకి అవకాశానుసారం ఉపవాసం చేసుకోవడం కూడా చాలా సత్ఫలితాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. రెండవది శ్రావణ మంగళగౌరి వ్రతము. శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా చాలా ప్రత్యేకత మరియు ప్రాధాన్యత ఉంది. పార్వతీదేవిని గౌరీదేవి రూపంలో పూజిస్తూ కుటుంబ సౌభాగ్యము మరియు శాంతి శ్రేయస్సు కోసం సువాసినులు ఈ పూజని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతంలో ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారము పూజ విధానాలు రకరకాల రీత్యా చేస్తూ ఉంటారు. కొంతమంది మంగళగౌరి వ్రతాన్ని గౌరీదేవికి పూజను ఆచరించి వాయినాల రూపంలో ముత్తైదువులకు సమర్పించడం, కొంతమంది ఇళ్లలోనే గౌరీ వ్రతాన్ని ఆచరించి ఇంట్లోనే అమ్మవారికి నివేదన చేసి ఆ నివేదనను ప్రసాదంగా స్వీకరించడం, ఇలా ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. తర్వాతది ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు. శ్రావణ శుక్రవారం అనేది మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా చెప్పబడుతుంది. ఈ వచ్చే శ్రావణ శుక్రవారాలన్నింటిలో మహాలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించడం వల్ల మహాలక్ష్మి కృప తప్పకుండా లభిస్తుంది. శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవిని ఆరాధించడం అనేది ఎంతో మంచి ఫలితం ఇస్తుందని చెప్పబడింది. కాబట్టి శ్రావణ శుక్రవారాలు మాత్రమే కాకుండా శ్రావణ మాసం నెలంతా కూడా ప్రతిరోజు మహాలక్ష్మీదేవిని మనకు అవకాశం ఉన్నంతట్లో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం, అమ్మవారి అష్టోత్తరాలు, స్తోత్రాలు మరియు అమ్మవారి నామాన్ని జపించినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. శ్రావణ శుక్రవారాల్లో మాత్రం అందరూ రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. కానీ అసలు పద్ధతి ప్రకారం పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం నాడు శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి
స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని అమ్మవారికి మన ఇంట్లో ఆనవాయితీని బట్టి కలశారాధన ఉంటే కలశారాధనతో అమ్మవారికి పూజ చేసుకోవాలి. కలశారాధన లేని వాళ్ళు అమ్మవారి పఠం దగ్గరైనా అమ్మవారికి పూజ చేసుకుంటారు. మనం అమ్మవారికి ఇష్టపడిన నైవేద్యాలన్నీ 5 రకాలు, 7 రకాలు, 9 రకాలు వారి శక్త్యానుసారం నివేదనలు అమ్మవారికి తయారు చేసుకొని తర్వాత అమ్మవారి పూజకి సర్వం సిద్ధం చేసుకొని ముందుగా గణపతి పూజ, తర్వాత వరలక్ష్మీదేవికి ప్రత్యేకంగా లక్ష్మీ పూజని గావిస్తూ ఉంటారు. అలాగే ఇంకో ముఖ్యమైన రోజులు ఏమిటి? శ్రావణ శనివారాలు. శ్రావణ శనివారాలను కూడా శ్రావణ మాసంలో చాలా విశేషమైనగా చెప్పబడింది. ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా సత్ఫలితంగా ఎంతో ముఖ్యమైనదిగా కూడా చెప్పబడింది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా శివపార్వతులకి అలాగే వెంకటేశ్వర స్వామికి గౌరీదేవికి కూడా ముఖ్యమైనవిగా చెప్పబడింది. కాబట్టి ఎంతోమంది ఈ రోజుల్లో సప్త శనివారాల వ్రతాలను కూడా ఆచరిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ప్రారంభించడం ఇంకా ముఖ్యమైనవిగా ఇంకా సత్ఫలితం ఇచ్చేవిగా కూడా చెప్పబడుతుంది. ఇలా శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్నీ కూడా శ్రావణ మాసంలో ఎంతో విశేషమైనగా చెప్పబడ్డాయి. వీటితో పాటు మనకి శ్రావణ మాసంలోనే శ్రావణ పౌర్ణమి, దీనినే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటాము. ఇట్లాంటి ముఖ్యమైన రోజులు కూడా శ్రావణ మాసంలో పడ్డాయి. అలాగే శ్రావణ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో ముఖ్యమైన రోజులుగా చెప్పబడ్డాయి. అందరూ కూడా ఈ ప్రత్యేకమైన రోజులన్నిటితో పాటు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకొని ఆ అమ్మవారి కృప తప్పకుండా పొంది ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఇంకా మున్ముందు నా ఛానల్లో మహాలక్ష్మీదేవికి సంబంధించిన అష్టకాలు కానీ, స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, అలాగే వరలక్ష్మీదేవి పూజా విధానాలు కానీ అన్నీ లాంగ్ వీడియోల రూపంలో నా ఛానల్లో లభ్యమవుతాయి. ఏ రోజుకు ఆ రోజు సంబంధించి అందరూ ఆ వీడియోలను కూడా చూసి అమ్మవారి పూజ ఎలా ఆచరించాలో తెలుసుకొని పూజించుకొని కృప పొందుతారని కోరుకుంటున్నాను. అలాగే నన్ను నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.